జై వాసవి జై జై వాసవి. శ్రీ కన్యకా పరమేశ్వరి పురాణం అధ్యాయం 4. ఆదిశేషుడు ధర్మనందనుడికి ధర్మోపదేశం చేయడం, కాలపరిమితి, సృష్టి రకం, మహర్షి జన్మ విషయం. సాలంకాయన మహర్షి, ఓ వైశోత్తములారా, ఈ విధంగా ఆదిశేష భగవానుడు ధర్మనందనునికి చెప్పిన మంగళకరమైన వృత్తాంతాన్ని నీకు వివరిస్తున్నాను. మీరు ఆశించిన కథను ఎంతో భక్తితో శ్రద్ధగా వినండి. ఆదిశేషుడు ధర్మనందనునితో ఇలా చెప్పడం ప్రారంభించాడు. మహాభుజమువాడా, ఓ అర్భక, బ్రహ్మ చెప్పిన పరమ పవిత్రమైన పుణ్యకథను సమాహిత చిత్తంతో ఆలకించు అని చెప్పసాగారు. కృతయుగం 16,28,000 సంవత్సరాలుగా అంచనా వేయబడింది. త్రేతాయుగం 12,88,000 సంవత్సరాలుగా చెబుతారు. ద్వాపరానికి 8,64,000 సంవత్సరాలుగా ఏర్పాటు చేయబడింది. కలియుగం 4,32,000 సంవత్సరాలు అని వృద్ధ మహర్షులు అంచనా వేశారు. ఈ 4 యుగాలు కలిస్తే మహాయుగం అవుతుంది. అయితే ఇలాంటి మహాయుగాలు 71 అయితే ఒక మన్వంతరం. అలాంటి మన్వంతరంలను ఇంద్రకల్ప అంటారు మహాత్ములు. 14 ఇంద్రకల్పాలు బ్రహ్మకు ఒక రోజులా అనిపిస్తాయి. అటువంటి 100 సంవత్సరాల పరిమితి బ్రహ్మని ఆయుర్దాయ పరిమితి. బ్రహ్ముని ఆయుర్దాయానికి బ్రహ్మకల్ప అంటారు. 100 బ్రహ్మకల్పాల తర్వాత దీర్ఘాయు మునీంద్రునికి ఒక రోజు సమానం. 27 కోట్ల మంది దీర్ఘాయు మునీంద్రులు గతిస్తే రోమశాక్య అనే మునికి ఒక్క వెంట్రుక రాలిపోతుంది. 30 కోట్ల రోమశాక్య మునిలు గతిస్తే ఒక్క అష్టావక్ర మునికి ఒక్క శల్యం జీర్ణించును. 40 కోట్ల అష్టావక్ర మహర్షులు దాటితే పాదద్రగ్న మునికి ఒక్క క్షణమైన అనుభూతి. అలాంటి పాదద్రగ్న మునిలు 20 అబ్జ కోటి జన గతిస్తే మహేశ్వరునికి నిమిషమైన అనుభూతి కలుగుతుంది. సర్వవ్యాప్తి, సూక్ష్మ, సర్వశక్తిమంతుడు మరియు శాశ్వతమైన మహేశ్వరుడే మొదట సృష్టికర్త మరియు రక్షకుడు. ఆయన ప్రపంచానికి పునాది, ఆధారం, అన్నింటినీ కాపాడేవాడు. ఆయన సమస్త లోకాలకు తాతయ్య అవుతాడు. జగదీశ్వరుడు అయిన ఈయనకు అనేక భుజాలు మరియు అనేక ఉదరములు ఉన్నాయి. అతను అన్ని వేదాల అదృశ్య శేషం. చెవులు లేకుండా వినగలవాడు, కళ్ళు లేకుండా బాహ్య మార్పులను చూడగలవాడు, కాలు లేకుండా నడిచేవాడు, చేతులు లేకుండా వస్తువులను తీసుకునేవాడు. తనకు తానే కారణమై ప్రపంచానికి మూలకారణుడై యోగుల హృదయాలలో స్థిరపడ్డారు. అటువంటి పరమేశ్వరుడు సృష్టి ఆరంభంలో హంసరూపంలో సమస్త వేదాలను, సమస్త నిర్మాణాలను సృష్టించాడు. సమస్త లోకాలు అంతరించిపోయినా బ్రహ్మాది సమాప్తమైన తను మాత్రం ప్రకాశిస్తున్నాడు. సమస్త సముద్రములు లేకపోయినా, ప్రపంచం చీకటితో కప్పబడి కదలికలు ఆగిపోయినా ఈశ్వరుడు అంతటా వ్యాపించి గొప్ప తేజస్సుతో కదులుతున్నాడు. అతడు కల్పించిన మాయాజాలంతో మహాతత్వాన్ని సృష్టించాడు. తానే రజోగుణంతో బ్రహ్మ అయ్యాడు, సత్వగుణంతో విష్ణువుగా మారాడు, తపస్సుతో శంకరుడయ్యాడు. ఆ పరమేశ్వరుడే రజోగుణము నుండి ఉద్భవించిన బ్రహ్మకు 4 వేదాలతో కూడిన ప్రపంచాన్ని సృష్టించే కలను ఇచ్చాడు. ఈశ్వరుని విలాస సంపన్నతో కూడిన విష్ణువుకు ప్రపంచ రక్షణ, సత్వగుణ మరియు చక్రాయుధాన్ని అందించాడు. ఈశ్వరునికి తమోగుణ త్రిశూలాన్ని, జగత్ సంహార శక్తిని ఇచ్చి పరమేశ్వరుడు తన నిజస్వరూపం నుండి విముక్తుడయ్యాడు. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ లోకత్రయను సృష్టించి శివధ్యానంలో ముహూర్తకాలపు మహాయోగంలో ఉన్నాడు. కేవలం శివస్మరణను నుండి బ్రహ్మ మనస్సుతో రెండవ సూర్యుడులాగా
అపరార్క ఉద్భవించాడు. దక్ష ప్రజాపతి ప్రాణవాయువు నుండి జన్మించాడు. కత్రువు బ్రహ్మ యొక్క అపానము నుండి జన్మించాడు. వ్యాన వాయువు నుండి పులహుడు ఉద్భవించాడు. ఉదాన వాయువు నుండి పులస్త్యుడు జన్మించాడు. వశిష్ఠుడు సమాన వాయువు నుండి జన్మించాడు. ఈ విధంగా శిరస్సు నుండి గగనం, కర్ణల నుండి వాయువు, నేత్రాల నుండి చంద్రుడు, ముఖం నుండి ఇంద్రాగ్ని, నాభి నుండి అంతరిక్షం, రోమకుండల నుండి లోకాలు, సర్వావయల నుండి దేవతలు, ముఖం నుండి బ్రాహ్మణులు, భుజాల నుండి క్షత్రియులు, తొడల నుండి వైశ్యులు మరియు పాదాల నుండి శూద్రులు పుట్టారు. యక్షులు, రాక్షసులు, గంధర్వులు, అశ్విని వంటి 28 నక్షత్రాలు, సూర్యాది నవగ్రహాలు, సమస్త నక్షత్రాలు, 11 రుద్రులు, 8 వసులు, 12 ఆదిత్యులు, 7 మాతృకలు, సముద్రాలు, పర్వతాలు, పక్షులు, నదులు, చెట్లు, కీటకాలు, జంతువులు, అడవులు, మృగాలు బ్రహ్మ నుండి సృష్టించబడ్డాయి. లోక పితామహుడైన బ్రహ్మదేవుడు సకల ప్రాణులకు వారి వారి యోగ్యతానుసారం వారికి ఉచితమైన జీవనాధారాలను, వారికి సరైన ఆహారాలను, వేరే నివాస స్థానాలను, నియమాలను, బ్రహ్మచర్యాది ఆశ్రమాలను, బ్రాహ్మణాది జాతీలను, నానావిధ దేశాలను సృష్టించి హర్ష చిత్తముతో కాపాడెను. జై వాసవి, జై జై వాసవి. శ్రీ కన్యకా పరమేశ్వరి పురాణం 4వ అధ్యాయం సమాప్తం. మళ్ళీ 5వ అధ్యాయంలో కలుద్దాం. మరి ఈ వీడియో ఇంకా కొంతమందికి చేరాలంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.